హాయ్ పిల్లలు, బాగున్నారా? అందరూ పద్యం నేర్చుకున్నారా? నచ్చిందా? ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక పక్షుల్ని పెంచుకుని అమ్మే అతను ఉన్నాడు. అతను రకరకాల పక్షుల్ని అమ్ముకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆ ఊరి జమీందారు గారు మారు వేషంలో తిరుగుతున్నారనమాట. పూర్వకాలం అలా ఉండేది. రాజులు కానీ ఎవరైనా పరిపాలించేవారు కానీ నిజంగా ప్రజలు ఎలా ఉన్నారు, ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవటానికి వేషాలు మార్చి మామూలు ప్రజల్లాగా వాళ్ళతో పాటు ఒక రోజంతా తిరిగి నిజమైన విషయాలు తెలుసుకునేవాళ్ళు. ఎందుకని? వేరే వాళ్ళని అడిగామనుకో వాళ్ళకి నచ్చినట్టు చెప్పచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పచ్చు. అందుకని సరే అలా జమీందార్ గారు వెళ్తూ ఉంటే ఈ అబ్బాయి దగ్గర పక్షులు కనిపించాయి. చాలా బాగున్నాయి. అందులో ప్రత్యేకంగా ఒక చిలక రాజుగారికి చాలా నచ్చింది. మామూలుగా చిలక దేనికి? మనం మాటలు నేర్పిస్తే మాట్లాడుతుంది, అవునా? ఈ చిలక మాట్లాడుతోంది. మిగతా పక్షుల్లాగా చాలా చక్కగా ఎగురుతోంది. ఇంకొకటి, దానికి ఎక్కడ దాకా ఎగిరి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రా అని చెప్తే అలా ఎగిరి వాళ్ళు చెప్పిన చోటుకి ఎగిరి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ పక్షులు అమ్ముకునేవాడు దానికి అలా శిక్షణ ఇచ్చాడు, అంటే ట్రైన్ చేశాడు. అలాగా రాజుగారికి చాలా ముచ్చటగా అనిపించింది. అదే జమీందారు గారు, ఓకే భలే ఉంది ఇది అని దాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. కొనుక్కుని ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ఒక పంజరంలో పెట్టాడు. పెట్టి చక్కగా దానికి ఇది అసలు చాలా బాగా ఎగురుతోంది, మిగిలిన పక్షుల్లాగా మాటలు కూడా చాలా చక్కగా మాట్లాడుతోంది. అందుకని దీన్ని చక్కగా జాగ్రత్తగా చూసుకోండి, ఇది నాకు ఇష్టమైన చిలక అని చెప్తే ఇంకేముంది, జమీందారు గారికి ఇష్టమైన చిలక అంటే రోజు దానికి జీడిపప్పులు, బాదం పప్పులు, పళ్ళు అన్నీ పంజరంలో పెడుతున్నారు. చక్కగా తెచ్చి 3 పూట్ల టైం ప్రకారం. మనం ఇంట్లో ఏమన్నా పెంచుకుంటే కూడా అలాగే పెడతాం కదా, అట్లా అన్నమాట. అది చక్కగా తిని చిలక బ్రహ్మాండంగా చక్కగా తయారైంది. సరే ఒక 10 రోజులు అయ్యాక రాజుగారు, ఏది నేను తెచ్చి పెంచుకుంటున్న చిలక ఎలా ఉంది, తీసుకురండి చూస్తాను అన్నారు. సరే ఈ సేవకులు ఆ పంజరంతో సహా తీసుకొచ్చి రాజుగారి ముందు పెట్టారు. పంజరం తలుపు తీసి, చిలక నువ్వు ఒకసారి ఎగురుకుంటూ వెళ్ళి రాణిగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు రమ్మన్నారు అని చెప్పిరాపో అని చెప్పారు. ఎంతసేపటికి ఆ చిలక ఎగరదు. అర్థం కాలేదేమో అనుకుని మళ్ళీ చెప్పారు. అరిచి చెప్పారు. పంజరంలోంచి బయట పెట్టారు. ఆ భటుల చేతి చెప్పించారు. ఎవరి చేతి చెప్పించినా అది ఎగరనే ఎగరట్ల మొద్దు స్వరూపంలాగా అలాగే కూర్చుంది. రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. ఇదేంటి అసలు, నేను ఇది ఎగురుతోంది, చక్కగా ఎగిరి కూడా చెప్పిన పని చేస్తోందని కదా నేను కొన్నాను, ఇదెందుకు ఇలా ఉండిపోయింది అని. సరే పాపం ఎవరో అన్నారు, ఆ చిలక్కి ఏమన్నా బాగాలేదేమోనండి ఒంట్లో, అందుకని అలా ఉందేమో అంటే వెంటనే వైద్యుడిని పిలిపించండి అన్నారు. వైద్యుడు వచ్చాడు, చూశాడు. ఏమీ లేదండి, అంతా ఆరోగ్యం బాగానే ఉంది, ఇంకా నాకేం అర్థం కావట్లేదు అన్నారు. రాజుగారు ఎవరు ప్రయత్నించినా అది అంగుళం కూడా ఎగరట్లేదు. అప్పుడు రాజుగారు ఏం చెప్పారు, ఎవరైతే ఈ చిలకని ఇంతకు ముందులాగా స్పీడ్గా ఎగిరి మనం చెప్పిన వాళ్ళకి చెప్పిన మెసేజో లేకపోతే చెప్పిన పనో చేస్తుందో వాళ్ళకి నేను మంచి బహుమానం ఇస్తాను అని చెప్పాడు. రాజుగారి బహుమానం అంటే చాలా గొప్పగా ఉంటుంది కదా, అది మిస్ అవ్వకూడదని ఎంతమందో ఎక్కడెక్కడ నుంచో వచ్చి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. అదేమీ ఇంచు కూడా ఎగరట్లేదు, అట్లాగే కూర్చుంది మొద్దవతారంలాగా. సరే చివరికి ఒక పేద రైతు, పాపం అతనికి అసలు తినడానికి కూడా అన్నం ఉండదన్నమాట, అంత పేదవాడు. అతను వచ్చాడు, రాజుగారండి మీరు నాకు ఒక 4 రోజులు టైం ఇచ్చి ఆ చిలకని నాకు అప్పచెప్పండి, ఏమైంది ఏంటని మీరు అడగద్దు, 5వ రోజు మీరు వచ్చేసరికి చిలక ఎగిరేటట్టు చేస్తాను అన్నాడు. సరే రాజుగారు అనుకున్నారు, సరేలే ఎవరు చేయలేకపోయారుగా, పోనీ 4 రోజుల్లో ఖచ్చితంగా ఎగిరేటట్టు చేస్తాను అంటున్నాడుగా అని సరే ఆ చిలకని అతనికి అప్పచెప్పండి, అతనికి కావలసిన సదుపాయాలన్నీ చూడండి అని చెప్పారు. ఇంకేముంది, చక్కగా ఈ పేదవాడికి చక్కగా భోజనాలు, బట్టలు అన్నీ వస్తున్నాయి. ఇతను ఏం చేశాడో తెలుసా? అది మీకు సీక్రెట్, గెస్ చేయండి. 5వ రోజు సభకి అతన్ని చిలకని తీసుకొచ్చారు. చక్కగా పంజరం తలుపు తీయంగానే టపటపని రెక్కలు ఆడించుకుంటూ బ్రహ్మాండంగా ఎగిరిపోయింది. రాజుగారందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి అసలు, ఇంతమంది ప్రయత్నం చేశాం అవలేదు, ఏం చేశారు మీరు, ప్లీజ్ చెప్పండి అంటే ప్లీజ్ అనరు ఇదివరకాల, దయచేసి చెప్పండి, మీకు ఏంటి పక్షుల మీద చాలా జ్ఞానం ఉందా, ఎలా సాధ్యమైంది ఇది అని అడిగారు రాజుగారు. ఎవరైనా గెస్ చేయగలరా? సరే నేనే చెప్తాను. అప్పుడు
అతను చెప్పాడు, రాజా, ప్రతి జీవికి ఒక ధర్మం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా శరీరం అన్నాక శ్రమకి అలవాటు చెయ్యాలి. అంతకుముందు అది పక్షులు పెంచేవాడి దగ్గర ఉన్నప్పుడు రోజు ఎగిరేది. అతను రోజు పని చెప్పేవాడు, అవసరమైనంత ఆహారమే ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి అది కూడా దొరకకపోతే తక్కువ పెట్టేవాడు. అందుకని ఇట్లా బజార్లో వచ్చి మాటలు చెప్పి అతను అడిగినప్పుడల్లా ఎగిరి పని చేస్తేనే ఆహారం దొరుకుతుందని దానికి కూడా తెలుసు. అందుకని చక్కగా ఎగిరేది. ఇక్కడికి వచ్చాక మీరేం చేశారు? శుభ్రంగా కూర్చోపెట్టి బాదం పప్పులు, జీడిపప్పులు కదలకుండా అన్నీ పెడుతున్నారు, జామపళ్ళు. ఇంకా దానికి ఏమైంది? బద్ధకం ఎక్కువైపోయింది. చివరికి అసలు శరీరం ఎగరలేని పరిస్థితిలో ఉందన్నమాట. అందుకని నేను ఈ 4 రోజులు దానికి ఏమీ తిండి పెట్టకుండా 4వ రోజు మధ్యాహ్నం ఒక చిన్న జామకాయ దూరంగా పెట్టి నువ్వు ఎగిరితే అది తెచ్చుకో అని చెప్పాను. ఎగిరి తెచ్చుకుంది. దీన్ని బట్టి పిల్లలు మీకేం అర్థమైంది? మీ అన్నిటికీ, మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, అంటే నాకు ఇది రాదు, అది అర్థం కాదు, ఇది చేయలేకపోతున్నాను, అది అనిపిస్తుంది కానీ కుదరట్లేదు, ఎందుకో మూడ్ లేదు, వీటన్నిటికీ రీజన్ ఏంటో తెలుసా? లేజినెస్, బద్ధకం. ఒక్కసారి అంటూ అది ప్రవేశించిందా ఇంకా అదే మిమ్మల్ని డామినేట్ చేసేస్తుంది. కానీ మీరేం చేయాలి? లేదు, ఎన్నిసార్లు బద్ధకం రావడానికి ప్రయత్నం చేసినా సరే నేను దానికన్నా ఎక్కువగా దాన్ని పోగొట్టడానికి ట్రై చేసి నేను ఇంకా ఇంకా షార్ప్ అవుతాను అని ఫిక్స్ అయ్యి చక్కగా యాక్టివ్గా ఉండాలి. అప్పుడే మీ బాడీ హెల్తీగా ఉంటుంది, మీ మైండ్ షార్ప్గా ఉంటుంది, మీరు అనుకున్న పనులన్నీ చేయగలరు. ఓకేనా? ఇది మీరు ట్రై చేయండి. ఏమిటి ట్రై చేస్తారు? చిలకలాగా ఎగరటం, బాదం పప్పులు, జీడిపప్పులు తినటం కాదు. బద్ధకం వచ్చినప్పుడల్లా మీకు మీరే బద్ధకించకుండా పని చేసుకోవడం. కొంచెం పని చేయండి ఫస్ట్. ట్రై చేసి నోట్ చేసుకుని, ట్రై చేశాక మీరు కామెంట్స్లో మీ పేరెంట్స్ ద్వారాను ఎలాగో తెలియచేయండి. ఓకే, bye bye, see you, and